హాస్పిటల్ విజిట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కొండేపిలో మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మినీ మార్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువగా కిలోకు 10.12కే అందిస్తున్నామని తెలిపారు. డిమాండ్ను బట్టి నెల్లూరు మొలకలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమం, ప్రజల రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వమే లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే నెలలో సంగమేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రానున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో భాగంగా ప్రజలందరికీ కూడాను ఈ రైస్ ఇవన్నీ కూడా తక్కువ రేటు కావాలి, నాణ్యమైన అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనం ప్రకాశం జిల్లాలో ఈరోజు 24 రిటైల్ షాప్లో మనం సెంట్రల్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బీపీటీ డైరెక్ట్గా బిల్లు చేసినటువంటి రైస్ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంది. అదేవిధంగా బీపీటీ మనం స్టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. దాని కాస్ట్ బయట 64 రూపీస్ దాకా ఉందండి. దాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఎదురు దెబ్బ జరిగింది. ఢిల్లీ పోయారు. పార్లమెంట్లో వాయిదా తీర్మానంతో ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా అన్నీ విఫలమైపోయి ఢిల్లీలో రాజీనామాలు చేసి లోకేష్ రాజీనామా చేయాలనడం అర్ధరహితం, నీ అవివేకం, నీ అజ్ఞానం. మీరు ఈరోజు మహిళలకు కానీ, ఈరోజు మహిళా సంక్షేమానికి కానీ, అది అన్ని రకాల అభివృద్ధిగా మేము కట్టుబడున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది. ఇది మాజీ ముఖ్యమంత్రి క్రెడిట్ చోరీ డిసీజ్. ఏది చెప్పినా అది రెట్టుకొచ్చాడు. పూర్తి కాకుండానే నీళ్ళు ఇచ్చాను అన్నాడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి డబ్బులు నీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మేము ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటాం, ప్రజలకు ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ రోజు జిల్లాల కోసం ధర్నాలు చేస్తే పట్టించుకోవాలా. మార్కాపురం జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమన్వయంతో ఈ సంకీర్ణంలో మేము ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటాం.